తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి వాతావరణంలో భిన్నమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో ఎండలు దంచి కొడుతుంటే మరికొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. రేపు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాగల 4 రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందంటున్న వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. అయితే వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి వాతావరణంలో భిన్నమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో ఎండలు దంచి కొడుతుంటే మరికొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. శివ, గుడ్ ఈవినింగ్. తెలంగాణ వ్యాప్తంగా విచిత్రమైన వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు విపరీతమైనటువంటి ఎండ ప్రభావం కనిపించింది. ప్రస్తుతం ఇప్పుడు కొన్ని చోట్ల వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పుల నేపథ్యంలో వర్షం ప్రారంభమైంది. ఉదయం నుంచి కూడా మనం చూసుకుంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇవాళ 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా దాదాపుగా 42 నుంచి 44 డిగ్రీల లోపు కూడా ఎండ ఈ రోజు ఉందని చెప్పుకోవచ్చు. దీంతో కొంత ప్రజలు అల్లడిల్లిపోయారని తెలుస్తా ఉంది. ఎండ తీవ్రతతో పాటు వేడిగాలుల ప్రభావం ఉన్నటువంటి క్రమంలో కొంత తెలంగాణ ప్రజానికం ఒక్కసారిగా వాతావరణంలో మార్పుల నేపథ్యంలో వాతావరణం చల్లబడింది. సాయంత్రం నుంచి కూడా వాతావరణం ఒక్కసారిగా చల్లబడినటువంటి నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో వర్షం కురుస్తా ఉంది. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాలలో వర్షం కూడా ప్రారంభమైంది. పలు చోట్ల కూడా వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. దీంతో పాటు 3 రోజుల పాటు కూడా వాతావరణ శాఖ ప్రకటించినటువంటి నేపథ్యంలో 3 రోజుల పాటు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, నల్గొండ, అటు సంగారెడ్డి, హైదరాబాదు, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో ప్రధానంగా 3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం ఉండే అవకాశం ఉందని చెప్పింది. ఈ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా 1-2 రోజులు ఈ చిరుజల్లులు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే వాతావరణంలో వచ్చినటువంటి భిన్న మార్పుల నేపథ్యంలో ప్రజలు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా ఎండ ప్రభావం నుంచి వాతావరణంలోకి, చల్లటి వాతావరణంలోకి మారిపోయినటువంటి క్రమంలో కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. దీంతో అటు వైద్యులు గాని వాతావరణ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు. ప్రధానంగా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఒక్కసారిగా డిహైడ్రేషన్, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే డిహైడ్రేషన్ గురవుతారు. ఒక్కసారిగా చల్లదనం వచ్చినా కూడా దాంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలని చెబుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా మనం మార్చి లాస్ట్ వారం నుంచి చూసుకుంటే ఎండల తీవ్రత భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. అది ఏప్రిల్ వచ్చే వరకు కూడా కొంత ఇంకా తీవ్ర రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే నమోదు అయినటువంటి క్రమంలో వాతావరణ శాఖ కూడా 45 డిగ్రీలు దాటితే రెడ్ అలర్ట్ ప్రకటిస్తా ఉంది. 45 నుంచి 40 డిగ్రీలు ఉంటే
కొంత ఆరెంజ్ అలర్ట్ గా ప్రకటించినటువంటి క్రమంలో కొంత ప్రజలైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. వచ్చేది మే మాసం, అంటే ఎండలకు పెట్టింది పేరైన మే మాసం కనుక కొంత ఎండల తీవ్రత ఇంకా పెరిగితే మాత్రం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రకృతి చాలా ప్రాంతాల్లో విధ్వంసం అయిపోయింది. రోడ్ల వెంట గతంలో మనం చెట్లు చూసుకునేది, మొత్తం రోడ్లని అల్లుకొని చెట్లు కనిపించేవి. ఇప్పుడు రోడ్ల వెడల్పులు, రోడ్ల నిర్మాణం తోటి కూడా ఆ చెట్లన్నీ కూడా నరికివేతకు గురి అయిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలో వెళ్లేటువంటి వాహనదారులు కూడా ఎండ తీవ్రతతోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అట్లాగే అన్ని ప్రాంతాల్లో కూడా అటు ఇంటి నిర్మాణాల కోసం అయితేంది, ఇతర సౌకర్యాల కోసం అయితేంది చెట్లను పెద్ద ఎత్తున నరికేసినటువంటి క్రమంలోనే ఎండల ప్రభావం ప్రతి సంవత్సరం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రకృతిని కాపాడుకోకుంటే మాత్రం ఎండల నుంచి ఇంకా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఎండలతో పాటు ఉన్నట్టుండి వాతావరణంలో మార్పుల నేపథ్యంలో కూడా అటు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే తెలంగాణలో కనిపిస్తా ఉంది. ఏదేమైనా ఈ 3 రోజుల పాటు కూడా తెలంగాణలో వర్షాలు, ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని అయితే వాతావరణ శాఖ చెప్పింది. మరోపక్క ఇటు ఇప్పటికే అకాల వర్షాలతోటి పంట నష్టం కూడా కొన్ని జిల్లాల్లో జరిగింది. ఇప్పటికే వరి ధాన్యం అంతా కూడా కళ్ళాల్లో ఉండిపోయినటువంటి క్రమంలో ఒకవేళ మళ్ళీ ఈ 3 రోజుల పాటు కనుక వర్షాలు కురిస్తే ఆయా జిల్లాల్లో కూడా వరి పంట తడిసిపోయే అవకాశం ఉంది. ఐకేపీ అటు మిల్లర్లు కుమ్మక్కయ్యి ఇప్పటికే వరి ధాన్యాన్ని కొనుగోలులో కొంత అవకతవకలు జరుగుతున్నాయి, నిర్లక్ష్యం ప్రదర్శించినటువంటి నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో కూడా ఈ రకమైనటువంటి భిన్న వాతావరణానికి గల కారణాలు ఏంటి అన్న దానికి సంబంధించి ఏమైనా వాతావరణ శాఖ అధికారులు చెప్పారా? భిన్న వాతావరణానికి సంబంధించి ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎండగొట్టడం, దాని తర్వాతకి చల్లబడి ఈదురుగాలులతోటి వాతావరణం చల్లబడి వర్షాలు వస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తా ఉంది. వాతావరణ శాఖ కూడా ఒకటే చెప్తుంది, క్యూలో నింబస్ మేఘాలు తోటి ఈ ప్రభావం కనిపిస్తా ఉంది. దీంతో మామూలు సాధారణ వర్షపాతం అయితేనేమో వాతావరణం అటు ఋతుపవనాలు వస్తేనే వర్షాలు సహజంగా కురుస్తాయి. అది కాకుండా ఈ రకమైనటువంటి వర్షాలు వస్తే మాత్రం అవి క్యూలో నింబస్ వర్షాలు, అంటే మేఘాలు ఒక్కసారిగా ఈ వేడికి వచ్చేసి అది వేడిని తట్టుకోలేక అది ఆ క్యూలో నింబస్ ద్వారా వర్షం కురుస్తుంది. ఆ వర్షం కురిస్తే కొంత వర్షంలో తడిచిన వారు కూడా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. అనుకోకుండా వచ్చే వర్షాలు ప్రకృతి విధ్వంసం కావడం వల్లనే ఈ తరహా వర్షాలు వస్తాయి. అందుకనే వీటిని అకాల వర్షాలనే అనేది వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఈ వర్షాల వల్లగానే అటు ప్రజలు కనుక తడిసి ముద్దయితే మాత్రం తీవ్ర అనారోగ్య సమస్యలు గురయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ తరహా అనారోగ్య సమస్యలను ప్రజానీకం అనుభవిస్తున్నట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వ వైద్యశాలలకైతే అటు ప్రైవేటు వైద్యశాలలకు కూడా కొంత ఈ తరహా జబ్బులతోటి వస్తున్నట్లు కూడా అటు వైద్యులు చెప్తున్నారు. శివ, రైట్, ఓకే.